ఈ ఎడిటింగ్ అయితే చూడండి చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు 2 ప్రాజెక్ట్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఒకటి వీడియోది ఉంటుంది. ఒకటేమో ఫోటోది ఉంటుంది. వీడియో పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇది చాలా వీడియో మీద అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది ఇది. చాలా బాగుంటుంది వీడియో మీద. ఫోటో మీద కూడా బాగుంటుంది కానీ వీడియో మీద అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అయితే చూపిస్తాను. 2 ప్రాజెక్ట్ ఒక ఫోటో పెట్టుకుంటే ఫోటో పెట్టుకోండి. లేకుంటే వీడియో అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు డెమో అయితే చూపిస్తా. డెమో చూసాక ఎలా చేసుకోవాలని నేను డీటెయిల్‌గా చెప్తాను. ఆలోపు నా పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి లైక్ అయితే చేసుకోండి. వీడియో కానీ లైక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి లైక్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే డెమో అయితే చూడండి. డెమో చూసాక నేను ఎలా చేసుకోవాలని చెప్తాను. డెమో చూడండి. അത്തിന്തോൻ തിന്തിയും തൊന്തന തിന്താതിയുണ്ടോ ఒక డెమో చూస్తున్నారు కదా! వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. అక్కడ వెళ్లి చూసుకోండి. ఫస్ట్ నేను ఫోటోది ఒకటి ఇచ్చాను. వీడియోది ఒకటి ఇచ్చాను. సెపరేట్. అదైతే చూసుకోండి మీరు. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో నేను వీడియోది అయితే ఓపెన్ చేస్తున్నా. వీడియోది ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఒక వీడియో అనేది ఉంటుంది. ఒకవేళ మీకు స్లో మోషన్ వీడియో స్పీడ్ ఉన్నా కూడా మీకు స్లో మోషన్ వీడియో అయితే చేసుకోండి. నేను ఒక వీడియో క్లిప్ నా దగ్గర ఉంది. ఆ వీడియో క్లిప్ పెట్టి చూపిస్తాను. 1 మినిట్. ఈ వీడియో క్లిప్ అయితే పెడతాను నేను ఒకటి. సపోజ్ నేను ఒక క్లిప్ అయితే తీసుకుంటా. ఈ క్లిప్ ఉందనుకోండి. ఈ బీట్ మార్క్ అయితే తీసుకుంటా. తీసుకున్న దాని తర్వాత ఒకవేళ మీకు స్పీడ్ చేసుకుందామంటే స్పీడ్ చేసుకోండి. ఇలాగైతే కొంచెం ముందు ఇటు స్క్రోల్ చేస్తే కొంచెం స్లో అవుతుంది. ఇటు స్క్రోల్ చేస్తే కొంచెం స్లో అయితే అవుతుంది. మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీకు అంత ఓకే లేకపోతే కొంచెం ఇలా కొంచెం ఇక్కడ వరకు ఉందనుకోండి. కొంచెం ముందుకు ఇలాగ ఉందనుకోండి. కొంచెం ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి బీట్ మార్క్ ముందుకు అయితే పెట్టుకోండి. తర్వాత బీట్ మార్క్ దగ్గరకు వచ్చి స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ షార్ట్ కట్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మన స్పీడ్ ఆప్షన్ అనేది బీట్ మార్కర్కి అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన ఎఫెక్ట్ ఉంది కదా! ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఉంటుంది. ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎక్కడైతే కాపీ అయితే అవుతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ నేను ఇప్పుడు పెట్టుకున్నారు కదా క్లిప్. ఆ క్లిప్‌ని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్టో స్టైల్ అని ఉంటుంది. దాని పక్కన యారో మార్క్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ బార్డర్ ఉంటుంది. ఇక్కడ బ్లెండింగ్, మోషన్ ఇక్కడ అవన్నీ ఉంటుంది. అవన్నీ ఆన్‌లో ఉంచి ఇక్కడ మీకు కలర్ అండ్ ఫిల్ అని ఒకటి ఉంటుంది. దానికి ఆఫ్ చేసేయండి. అదొకటే ఆఫ్ చేసేయండి. మిగతా అన్ని ఉంచండి. దాని తర్వాత ఇక్కడ మీకు పేస్ట్ అని ఉంటుంది. పేస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే ఫోటో అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు ఈ ఏదే ఈ ఇప్పుడు పెట్టుకున్నారు కదా! వీడియో దాన్నైతే ఈ ఫోటో కిందకైతే తీసుకొచ్చేయండి. ఫోటో కిందకి తీసుకొస్తే ఇక్కడ మీకు కొన్ని డాట్స్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. పెట్టుకోండి ఇది. దాని తర్వాత నేను ఇచ్చిన అదైతే డిలీట్ అయితే తీసుకోండి. డిలీట్ చేసుకుంటే మీకైతే ఈ క్లిప్ అయితే పోతుంది. దాని తర్వాత ముందుకు స్క్రోల్ చేస్తే ఇలానే మీకు ఈ సేమ్ ప్రాసెస్‌లో ఇలానే ఇక్కడి వరకు చేసుకుంటే మీకైతే ఇక్కడ వీడియో అయితే రెడీ అయిపోతుంది. దాని తర్వాత మీకు కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే ఇలాంటి వీడియోస్ అనేవి ఉంటుంది. సేమ్ ఇలానే మీరు నేను చెప్పినట్టు ఇలానే చేసుకుంటే ఇక్కడైతే ఇక్కడ వీడియోస్ అనేది మొత్తం అయిపోతుంది. దాని తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు వీడియోస్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ నేను ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ చెప్పాను కదా! సేమ్ ప్రాసెస్ అదే చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి. నేను ఇవ్వని ఫోటోస్ దగ్గర అయితే బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి. బీట్ మార్క్ దగ్గర వస్తే ఇక్కడ మళ్ళీ మీరు ఇంకో క్లిప్ అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియా ఆప్షన్‌లోకి వెళ్ళి ఇంకో క్లిప్ అయితే యాడ్ చేసుకోండి. సపోజ్ నేను ఇంకో క్లిప్ యాడ్ చేసి చూపిస్తా. ఈ క్లిప్ ఉందనుకోండి సపోజ్. ఈ క్లిప్ కట్ చేసుకోండి. ఈ ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు అయితే కట్ చేసుకోండి. సపోజ్ నాకైతే ఇక్కడ వరకు అయితే కావాలి. ఈ బీట్ మార్క్ వరకు కావాలి. ఈ బీట్ మార్క్ వరకు అయితే జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మీకు ఈ బీట్ మార్క్ వరకు కావాలి కాబట్టి ఈ క్లిప్ ఎక్కడి వరకు ఉందో ఒకటే క్లిప్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ బీట్ మార్క్ ఉంది కదా! బీట్ మార్క్ వరకు వచ్చి స్పీడ్ వీడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఈ షార్ట్ కట్ అయితే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మీరైతే కొంచెం వీడియో అనేది స్లో అయితే అవుతుంది. ఇలాగైతే చాలా బాగుంటుంది. దాని తర్వాత దీన్ని కిందకైతే తీసుకొచ్చేయండి. కిందకి తీసుకొచ్చి ఇక మీకు డాట్స్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేస్తే నేను ఇచ్చిన క్లిప్ ఉంది కదా! ఆ వీడియో క్లిప్‌ని క్లిక్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కాపీ చేయండి. కాపీ చేస్తే మీకు
ఇక్కడ మీ కాపీ చేసిన దాని తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు పెట్టుకున్న క్లిప్ని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పేస్ట్ షెల్ పక్కన యారో మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కలర్ అండ్ ఫిల్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే తర్వాత పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. దాని తర్వాత మీకు ఒకవేళ ఇలానే మీరు మారిపోతే ఇక్కడ అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ మీ స్పీడ్ ఆప్షన్లో మీరు ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ దగ్గర తెచ్చారు కదా, ఒకవేళ మీకు పేస్ట్ స్టైల్ చేసేటప్పుడు కొంచెం స్పీడ్ ఆప్షన్ అనేది తగ్గిపోతే మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి క్లిప్ సెలెక్ట్ చేసుకొని స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే పెట్టుకోండి. ఇక్కడైతే ఇలాగైతే మీకైతే సెట్ అవుతుంది. ఈ సేమ్ ఎఫెక్ట్ మీకు ఇక్కడ 5 or 6 క్లిప్స్ అయితే కావాలి. ఇక్కడ వరకు అయితే పెట్టుకోండి ఇలాగైతే, ఓకేనా. దాని తర్వాత మీకు ఇక్కడ అన్ని నేను ఇచ్చిన ప్రాజెక్ట్లో అయితే ఉంటుంది. సేమ్ నేను ఎలా చెప్పాను అనేది అలానే మీరైతే సేమ్ ప్రాసెస్లో అయితే చేసుకుంటే ఇక్కడైతే మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ కూడా అంతే, లాస్ట్కి ఒక క్లిప్ ఇవ్వలేదు, ఈ క్లిప్ ఏం లేదు, దేని సేమ్ ఇక్కడ ఒక క్లిప్, ఇక్కడ బీట్ మార్క్ దగ్గర నుంచి లాస్ట్ వరకు అయితే ఒక క్లిప్ యాడ్ చేసుకొని నేను సేమ్ దీన్ని కాపీ చేసేయండి. కాపీ చేసిన దాని తర్వాత ఇప్పుడు క్లిప్ యాడ్ చేసుకున్న అది క్లిప్నేమో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్లోకి వెళ్ళి మళ్ళీ పేస్ట్ స్టైల్ పక్కన ఆర్ మార్క్ ఉంటే దాని కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు ఈ వీడియో అంటే వీడియో ప్రాజెక్ట్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడైతే ఫోటో ప్రాజెక్ట్ అయితే చూద్దాం మనం. ఫోటో ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే సపోజ్ ఈ ఫోటో ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూపిస్తా. ఈ ఫోటో ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఏముండదు, ప్రాసెస్ ఏముండదు, దానిలోకి ఏముండదు. సేమ్ ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ ఒక స్టార్ ఐకాన్ ఉంది, ఆ స్టార్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫొటోస్ అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఇలానే మీరు ఏదో ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సపోజ్ నేను ఫోటో యాడ్ చేసి చూపిస్తా. ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీ ఫోటో అనేది అటు ఇటు అడ్జస్ట్ జరిగిపోయినా కూడా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది. సేమ్ ఇలానే మీ ఫొటోస్ అన్నీ చేంజ్ చేసుకుంటే ఇక్కడనే మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్లో నేను మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.